హాయ్ ఫ్రెండ్స్! నేను మీ సీతా మహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం ఉత్తమ దానం అనే చందమామ కథని చెప్పుకుందాం. పద్మనాభుడనే అతనికి ధర్మవరం గ్రామంలో పెద్ద కిరాణా కొట్టున్నది. సరసమైన ధరలకు సరుకులను అమ్ముతూ నాణ్యత విషయంలో రాజీ పడేవాడు కాడు. గ్రామంలో ప్రజలందరి నమ్మకం పునాదిగా వ్యాపారాన్ని సజావుగా నిర్వహించుకుంటూ అతడు మంచి పేరు తెచ్చుకున్నాడు. పద్మనాభుడు ఒకసారి వ్యాపారం పని మీద యలమంచిలి అనే ఊరు వెళ్ళి పని ముగించుకుని తిరిగి తన ఒంటెద్దు బండి మీద ధర్మవరం వస్తున్నాడు. బండి యలమంచిలి దాటాక పద్మనాభుడికి ఒక వ్యక్తి దారిలో వస్తూ కనిపించాడు. అతను పద్మనాభుణ్ణి చూస్తూనే గబగబా బండి దగ్గరకు వచ్చి, అయ్యా, మాది ఈ దారిలోనే ఉన్న పురుషోత్తమపురం. దయ ఉంచి నాకు మీ బండిలో కాస్త చోటిస్తారా అని అడిగాడు. పద్మనాభుడు ఆ వ్యక్తిని యలమంచిలిలోని ఒక అంగడిలో చూశాడు. ఇద్దరూ ఆ అంగట్లో జీడిపప్పు కొన్నారు. అపరిచితుడే అయినప్పటికీ అతను బండిలో ఉంటే కొంత ఊసిపోతుందని ఆలోచించి పద్మనాభుడు అతన్ని బండి ఎక్కమన్నాడు. ఆ వ్యక్తి బండిలో ఎక్కి కూర్చున్నాడు. బండివాడు శరభుడు బండిని తోలటం మొదలుపెట్టాడు. మాటల సందర్భంలో ఆ వ్యక్తి పేరు రంగరాజు అని, పురుషోత్తమపురంలో తనకున్న 3 ఎకరాల మాగాణి భూమిపై వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నాడని పద్మనాభుడు తెలుసుకున్నాడు. దారిలో కనిపించి చేయి చాచిన యాచకుల చేతిలో చిల్లర డబ్బులు వేయసాగాడు పద్మనాభుడు. రంగరాజు మాత్రం తన దగ్గర చిల్లర లేదని వాళ్లను పొమ్మనసాగాడు. ఇది చూసి పద్మనాభుడు రంగరాజుతో, రంగరాజు గారు, నేను ఎంతో కొంత అడిగిన వాళ్లకు లేదనకుండా ధర్మం చేస్తుంటాను. అవసరం అయితే మన కోరికలను అదుపులో పెట్టుకుని మనకు ఉన్నదానిలో కొంత దాన ధర్మాలు చేయాలి. అప్పుడే మనిషికి జన్మ సార్థకత అని అన్నాడు. ఇంతలో బండి చక్రం శీల జారి కింద పడిపోయింది. అది గమనించిన శరభుడు బండి ఆపి దాన్ని నెమ్మదిగా దారి పక్కకు లాగించాడు. తర్వాత శీల కదలకుండా దిగేయడానికి రాయి కోసం వెతుకుతూ దూరంగా వెళ్ళాడు. పద్మనాభుడు, రంగరాజు బండి దిగి ఎండ బాగా కాస్తుండటంతో ఒక చెట్టు నీడలో నిలబడ్డారు. ఇంతలో అక్కడికి ఒక బక్కచిక్కిన ముసలివాడు వచ్చాడు. వాడి కళ్ళు లోతుకుపోయి ఉన్నాయి. చేతిలో ఒక కర్ర ఉన్నది. వాడు ఖరీదైన దుస్తుల్లో ఉన్న పద్మనాభుణ్ణి చూసి, బాబూ, 2 రోజులుగా తిండి లేదు. తినడానికి ఏమైనా ఉంటే పెట్టించండి అన్నాడు ఎంతో దీనంగా. వెంటనే పద్మనాభుడు, ఈ రహదారిలో తినడానికేం దొరుకుతుంది? దగ్గరలో పురుషోత్తమపురం అనే ఊరు ఉన్నది గదా, అక్కడికి వెళితే ఏ పూటకోళ్ళమ్మ ఇంటనో భోజనం దొరుకుతుంది. డబ్బులిస్తాను, తీసుకుపో అన్నాడు. ఇది విన్న రంగరాజు బండి దగ్గరకు వెళ్ళి తన సంచిలోంచి జీడిపప్పుల మూట తీసుకుని చెట్టు దగ్గరకు తిరిగి వచ్చి ఆ మూటను ముసలివాడికిస్తూ, తాతా, ఇందులో జీడిపప్పులున్నవి. ఇవి తిన్నావంటే నీ ఆకలి కొంత తీరుతుంది. తిని నీళ్లు తాగు అన్నాడు. ముసలివాడి కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. వాడు రంగరాజుతో, బాబూ, జీడిపప్పు చాలా ఖరీదని విన్నాను. ఎప్పుడైనా తినాలన్న కోరికతో మీరు చాలా ఖర్చు పెట్టి ఇంత జీడిపప్పు కొని ఉంటారు. వాటిని నేను తీసుకోవడం ధర్మం కాదు. వద్దు బాబూ అన్నాడు. పర్వాలేదు తాత, ఆకలితో ఉన్న నీకు ఏదో కొంత ఆకలి తీర్చానన్న సంతృప్తి నాకు కలిగించు. కోరికల్ని అదుపులో పెట్టుకుంటేనే మనిషి జన్మ సార్థకత అని ఈ బాబుగారు ఇంతకు ముందే నాకు చెప్పారు అని పద్మనాభుణ్ణి చూపించాడు రంగరాజు. ముసలివాడు రంగరాజుకు దండం పెట్టి, బాబూ, నా పళ్ళు ఇంకా గట్టిగానే ఉన్నాయి. ఎప్పుడో ఏదో కొద్దిగా ఇన్ని జీడిపప్పు పలుకులు తినటం తప్ప ఇంత జీడిపప్పు తినడం నా జన్మలో ఇంతవరకు జరగలేదు. మీ మేలు ఈ జన్మలో మరిచిపోలేను బాబూ అంటూ సంతోషంగా మూట విప్పి అందులోని జీడిపప్పు పలుకులు తింటూ వెళ్ళిపోయాడు. ఆకలితో అలమటిస్తూ వచ్చిన వాడి ముఖంలో కనిపించిన సంతోషం చూసి పద్మనాభుడు ఆలోచనలో పడ్డాడు. తాను చేసే రకరకాల దాన ధర్మాల కన్నా రంగరాజు చేసిన దానం ఎంతో ఉత్తమమైనదిగా ఆయనకు కనిపించింది. రంగరాజు తన కోరికను చంపుకుని ఆకలిగొన్నవాడి బాధ తీర్చాడు.
కానీ నేనా పని చేయలేకపోయాను. పరులకు నీతులు చెప్పడం కంటే మనం వాటిని ఆచరించి చూపించడం చాలా కష్టం అని విచారించాడాయన. అంతవరకు తాను చాలా తేలిక భావంతో చూస్తున్న రంగరాజు ఎంతో ఉత్తముడనుకుంటూ పద్మనాభుడు అతడితో, రంగరాజు గారు, ఇది నాకు కొంత ఆశ్చర్యంగా తోస్తున్నది. ఇద్దరం ఒకే దుకాణంలో ఒకే సమయంలో జీడిపప్పులు కొన్నాం అన్నాడు. అందుకు రంగరాజు చిరునవ్వు నవ్వి, నా భార్య నిండు గర్భిణి. ఆమె కోరిక మేరకు జీడిపప్పు కొని తీసుకుపోతున్నాను. అంతేగాని మామూలుగా జీడిపప్పు కొనేంత తాహతు ఉన్నవాణ్ణి కాదు అన్నాడు వినయంగా. తర్వాత రంగరాజు అక్కడికి సమీపంలో ఉన్న నూతి దగ్గరకు పోయి ముఖం కడుక్కుని మంచినీళ్లు తాగి తిరిగి వచ్చాడు. అతడు తిరిగి వచ్చేసరికి బండి సిద్ధంగా ఉన్నది. దారిలోని పురుషోత్తమపురంలో బండి దిగిన రంగరాజు పద్మనాభుడికి కృతజ్ఞతలు తెలిపి ఇంటికి వెళ్ళాడు. అతడి భార్య భర్తకు ఎదురు వచ్చి సంచి అందుకుని, జీడిపప్పు కొని తెచ్చారా అని అడిగింది. రంగరాజు లేదన్నట్టు తలాడించి భార్యకు దారిలో జరిగిందంతా చెప్పాడు. ఆమె అంతా విని, అలాగా అంటూ సంచిలో ఉన్న ఇతర పచారీ సరుకుల పొట్లాలు తీసి బయట పెడుతూ ఆశ్చర్యంగా, ఇదేమిటండి, సంచిలో జీడిపప్పు మూట ఉన్నది గదా అని మూట భర్తకు చూపించింది. రంగరాజు కూడా ఆశ్చర్యపోయి ఒకటి రెండు క్షణాలు ఆలోచిస్తూ ఊరుకుని, ఆ పద్మనాభుడు చాలా మంచివాడు. ముసలాయన ఆకలి తీర్చిన తర్వాత నేనెవరి కోసం ఆ జీడిపప్పు కొన్నానో అడిగి తెలుసుకున్నాడు. ఆ తర్వాత నేను బావి దగ్గరకు మంచినీళ్ల కోసం పోయినప్పుడు తాను కొన్న జీడిపప్పు నా సంచిలో పెట్టాడు అన్నాడు. ఇదండి 'ఉత్తమ దానం' అనే కథ. ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.